నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం దూడల పెంపకంలో యాజమాన్య పద్ధతులు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో పాటు అందుబాటులో ఉన్నారు డాక్టర్ జి శివానంద స్వామి గారు, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రాంతీయ పశువైద్యశాల, బాదేపల్లి, మహబూబ్ నగర్ జిల్లా. నమస్తే శివానంద స్వామి గారు. నమస్కారం సార్. ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం సార్. దూడల పెంపకంలో యాజమాన్య పద్ధతులకు సంబంధించి ఒక చిన్న లఘు చిత్రం చూద్దాం. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలంటే నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు అన్న సూత్రాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. చాలా మంది రైతులు లేగదూడల సంరక్షణలో అశ్రద్ధ కనబరచడం వల్ల లేగదూడల్లో మరణాల శాతం అధికంగా ఉండి పరిశ్రమ కుంటుపడుతోంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన దొడ్లో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం. శాస్త్రీయంగా చేపట్టే దూడల పోషణ మంద వృద్ధికి నాంది. కానీ ఈ సత్యాన్ని గమనించని చాలా డైరీలు పాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టి ఆ తర్వాత పశువుల మేపు భారమై కొత్తగా పశువులు కొనుగోలు చేసేందుకు శక్తి చాలక అనతి కాలంలోనే మూతపడుతున్నాయి. మన ప్రాంతంలో దూడల పెంపకంపై ఉన్న నిర్లక్ష్యం వల్ల ముఖ్యంగా గేదె దూడల్లో ఏటా 20 నుండి 30% పైగా మరణాలు సంభవిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పాడి పరిశ్రమను ఒక ఆదాయ వనరుగా చూడడమే తప్ప దూరదృష్టి లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మేలుజాతి లేగదూడల సంరక్షణకు పాడి గేదెలు లేదా ఆవులు చూడితో ఉన్నప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుని పుట్టిన సంవత్సరంన్నర వరకు సంరక్షించగలిగితే 2వ ఏట చూలు కట్టి పాడి పశువుగా అందివస్తుంది. ఆవు దూడలైతే 18 నెలలకే చూలు కడతాయి. దీనివల్ల పాడి పశువుల కొనుగోలుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. దూడలను పెంచే షెడ్లలో బాహ్య పరాన్నజీవులు లేకుండా షెడ్లను పరిశుభ్రంగా ఉంచాలి. బాహ్య పరాన్నజీవుల నివారణకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ అంటువ్యాధులు ప్రబలకుండా సమయానికి టీకా మందులు ఇప్పించాలి. సాధారణంగా రైతులు పాలు పితికేటప్పుడు పశువు చేపే వరకు దూడను వదిలి పాలు తీసిన తర్వాత దూడను వదిలేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చివరి పాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల దూడలకు అజీర్తి చేసి నీరసించిపోతాయి. అందువల్ల తీసిన పాలలో దూడల శరీర పోషణకు తగ్గట్లుగా వేరుగా పాలు పట్టించడం లేదా పాలు పితికే ముందు అధికంగా పాలను త్రాగనివ్వడం చేస్తే దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ విధమైన జాగ్రత్తలతో లేగదూడలను సంవత్సరం వరకు సంరక్షిస్తే ఆ తర్వాత సమస్యలుండవు. కనుక మేలైన పాడి పశువులుగా తీర్చిదిద్దుకోవచ్చు. దూడల పెంపకంలో యాజమాన్య పద్ధతులకు సంబంధించిన లఘు చిత్రం చూస్తాం కదా. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి శివానంద స్వామి గారితో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే సార్. నమస్కారం సార్. ముందుగా అసలు ఈ దూడల పెంపకంలో రైతులు ఎప్పటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దూడల పెంపకంలో తల్లి అంటే పాడి పశువు ఎంత ముఖ్యమో, పాడి పరిశ్రమలో పాడి పశువు ఎంత ముఖ్యమో దూడ కూడా అంతే ప్రాముఖ్యమైనది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా అంటే ఎదసూదుల ద్వారా ఇచ్చే సెమను అతి కాస్ట్లీ అంటే ఎంతో ధర పలుకుతుంది. అంతేకాకుండా దాన్ని తయారు చేయడానికి చాలా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. మంచి చారగల ఆంబోతి నుంచి ఈ వీర్యాన్ని సేకరిస్తారు కనుక అటువంటి వీర్యాన్ని మనం పాడి పశువుల్లో ఇస్తాం కనుక అటువంటి జర్మప్లాజం ఉన్న పాడి అంటే దూడను మనం రక్షించాల్సిన బాధ్యత చాలా అవసరము. అంతేకాకుండా ఈ గేదెల్లో కొన్ని ఆవుల్లో కూడా దూడ ఒకవేళ మరణించినట్టయితే ఆ పాడి పశువు ఆ ఈతలో పాలివ్వక రైతుకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ దూడను మనం రక్షించాలి. తర్వాత దాని
తల్లిని కూడా రక్షించాలి. ఈ రెండింటిని రక్షించాలంటే మనము చూడి కట్టినాక ఈనే ముందు 1-2 నెలల్లో ఆవు ఈంతుందనగా అప్పటి నుంచి ఆవు అంటే దూడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే శ్రద్ధ వహించి దానికి అధికమైన ఆహారము, సరిపోయిన ఆహారం ఇచ్చినట్టయితే దూడలు పరిపుష్టి గల కండపుష్టి గల దూడలు పుట్టడమే కాకుండా ఆవు కూడా పాడి పశువు కూడా ఈనే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి దూడకు జన్మిస్తుంది. కనుక రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి ఆవు ఇంతుందని 1 నెల 2 నెలల ముందు నుంచి కూడా దాని మీద శ్రద్ధ వహించాలి. ఎస్, అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక మంచి దూడ మంచి పశువుగా మారి మంచి పాలు ఇవ్వటం రైతుకు అటు లాభదాయకంగా, ఇటు కొనుక్కునే వాళ్ళకి కూడా మంచి పోషకాహారం అందించే విధంగా ఉంటుంది. అంటే మీరు ప్రధానంగా చెప్పారు మంచి వీర్యాన్ని సేకరించి కడుపులో ఉన్నప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. అంటే పుట్టే సమయంలో మనం పుట్టే సమయం వచ్చేటప్పటికి ఆ పుట్టే సమయం ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇది పాడి పరిశ్రమలో అంటే తల్లి అంటే పాడి పశువు మరి దూడ కూడా ఇది ప్రధాన ఘట్టం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే పాడి పశువు సాధారణంగా నార్మల్ డెలివరీ అవుతాయి, మంచిగానే ఈంతాయి. కానీ కొన్నిసార్లు ఏదన్నా అనుకోని కారణం వలన ఏదన్నా జరిగినప్పుడు దూడను పోగొట్టుకోవడమే కాకుండా తల్లి అంటే విలువైన పాడి పశువును కూడా రైతులు కోల్పోతుంటారు. కనుక ఈయన ముందు ఒక 2-3 రోజుల్లో పాడి పశువు ఈంతుంది అనే టైంలో మా రైతుకు తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా అంటే అదేంటి లిగమెంట్స్ రిలాక్సేషన్ జరుగుతుంది. అంటే లిగమెంట్స్ రిలాక్సేషను, తర్వాత మానము పెద్దగా కావడము, పొదుగు పెద్దది కావడము, తర్వాత అది దాని లక్షణాలు ఏంటంటే పశువు ఒక 2 రోజుల్లో మనకు ఈంతుందని రైతుకు తెలుస్తుంది. ఆ టైంలో రైతు సోదరులు దాన్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. అప్పుడు తర్వాత పాడి పశువు రాత్రిపూట ఈనొచ్చు, ఉదయం ఈనొచ్చు. రాత్రిపూట ఎవరు చూడరు కనుక అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే రైతు తన పాడి పశువును తర్వాత దూడను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కనుక రైతు సోదరులు ఈయన ముందు వాటిని కొంచెం జాగ్రత్త వహించాలి. రాత్రిపూట కూడా ఈనతాయి కనుక తర్వాత మిగతా పశువులతో కాకుండా సపరేట్గా దీన్ని పక్క కట్టేయాలి. ఎందుకంటే ఆవు కానీ గేదె కానీ ఈనప్పుడు దాని తల్లి దూడను చూసుకుంటుంది. కానీ పక్క పశువులు ఏం చేస్తుంటాయంటే వాటిని తొక్కడం కానీ పొడవడం కానీ చేస్తాయి. కనుక అటువంటి ప్రమాదం రాకుండా ముందే దాన్ని 1-2 రోజుల ముందు ప్రత్యేకంగా సపరేట్గా కట్టేసినట్టయితే ఇటువంటి ప్రమాదం జరగదు. తర్వాత ఈనేటప్పుడు మనకు ఉచ్చబుడ్డ అంటారు. అంటే అల్లాంటాయిక్ ఫుడ్ ముందు వస్తుంది. అది వచ్చిన తర్వాత అర్ధగంట నుంచి గంట లోపల ఆవు పాడి పశువు దూడను బయటికి తీసేయాలి నేచురల్గా. అట్లా జరగలేదనుకోండి, అంటే 2 కాళ్ళు తల 2 భర్తకిన్నాల్లో వచ్చినట్టయితే తల్లి ఏం చేస్తుందంటే తన నొప్పులు తీసేసి దూడను బయటికి తీసేస్తుంది. అట్లా కాకుండా ఏదన్నా కాలు మలతబడడమో లేకపోతే తలకాయ మలకబడినప్పుడు ఆవు ఎంత నొప్పులు తీసినా కానీ దూడ బయటికి రాదు. అప్పుడు అంటే మనం గంట ఆగి ఆవు ఒకవేళ ఈంత లేదంటే ఎంబడే పశు వైద్యుని సంప్రదించి పశు వైద్యుని సలహా మేరకు కానీ లేకపోతే అతన్ని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి దాన్ని కరెక్షన్ చేసి ఆవును బతికించాలి. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి దూడ ఈ నొప్పులు వచ్చిన తర్వాత 1-2 గంటల్లో దూడ బయటికి రాలేదనుకో దూడ చనిపోతుంది. దూడ చనిపోయిందంటే దాన్ని బయటికి తీయలేక చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ డిస్ట్రోకి అంటారు. ఆ డిస్ట్రోక్లో చాలా ఇబ్బంది, తల్లికి కూడా ఇబ్బంది జరుగుతుంది. ఓసారి తల్లి ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. కనుక ఈనేటప్పుడు రైతు సోదరులు ఈ జాగ్రత్తలు తీసుకొని మంచి దూడను తర్వాత తల్లిని కూడా రక్షించుకోవాలి. అంటే సార్ మీరు చెప్పినట్టుగా అంటే దూడ పుట్టాక రైతు సోదరులు చేయాల్సిన మొదటి పని అంటే ఏముంటుంది సార్? దూడ పుట్టాక సాధారణంగా దానికి మ్యూకస్ ఉంటుంది కదా, దాన్ని తల్లి నాకేస్తుంటుంది. మనము దాని ముక్కు రంధ్రాలను తర్వాత నోరును పరిశుభ్రం చేయాలి. తద్వారా అది శ్వాస తీసుకుంటుంది. అంతేకాకుండా బొడ్డు కత్తిరించి దానికి ఒక దారం కట్టేసి బొడ్డు కత్తిరించి దానికి టింక్చర్ ఐడిని అప్లై చేయాలి. ఎందుకంటే బొడ్డు ద్వారానే రక్తము తల్లికి అంటే దూడకు రక్తం సరఫరా ఉంటుంది కనుక ఇప్పుడు అది అవసరం లేదు కనుక దాన్ని కత్తిరించి ఐడిని అంటించినట్టయితే ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. తర్వాత దూడ లేవడానికి ప్రయత్నం చేస్తుంటే
సాధారణంగా అర్ధ గంట లోపల దూడ తానంతటా పైకి లేస్తుంది. అప్పుడప్పుడు కింద పడకుండా పైకి లేస్తుంది కనుక మనం కొంచెం సాయం చేయాలి. తర్వాత దూడ లేచిన తర్వాత దానికి న్యాచురల్గా తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు చీకడానికి ప్రయత్నం చేస్తుంది. మొదట్లో పాలను అది సన్మానాలను పట్టుకోలేదు కనుక మనం కొంచెం సాయం చేసినట్టయితే పాలు చిక్కుతుంది. అంటే ఈ జున్ను పాలు అనేది ఎంత త్వరగా దూడకు మనము ఇచ్చినట్టయితే అంత మంచిది. దాదాపు 2 గంటల లోపల ఈ జున్ను పాలను మనము దూడకు తాగించాలి. 2 గంటల తర్వాత ఆ జున్ను పాలలో ఆవు శరీరంలో 6 గంటల కంటే ఎక్కువ ఉన్నట్టయితే జున్ను పాలు అంటే దాని క్వాలిటీ తగ్గిపోతుంది. ఒక మొదటి విషయం. తర్వాత 2 గంటల తర్వాత ఈ జున్ను పాలను అరిగించుకొని శరీరానికి ఇంకించుకునే శక్తి దూడల్లో కూడా నశిస్తుంది. తర్వాత ఈ జున్ను పాలలో ముఖ్యంగా ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని దూడల్లో పెంపొందిస్తాయి. ఈ జున్ను పాలు మనము ఈ 2 గంటల లోపల ఇయ్యనట్టయితే రోగనిరోధక శక్తి ఈ దూడల్లో అంతగా డెవలప్ కాదు కనుక రోగాల బారి పడే అవకాశం ఉంటుంది. కనుక రైతు సోదరులు ఈ ఇన్ని తర్వాత వెంబడే ఈ 3-4 పనులను చేసినట్టయితే ఆ దూడను మనం రక్షించుకోగలుగుతాము. తల్లిని కూడా మంచి పాలను ఉత్పత్తి ఇచ్చే పశువుగా మనం పెంచుకోగలుగుతాం. అంటే అలాగే సార్, అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు దూడల పోషణకు అసలు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటారు? దూడలు సాధారణంగా దూడలను మనము పుట్టిన తర్వాత మనం 2 సార్లు అది పాడి పశువు నుంచి పాలు తీస్తాము, ఉదయం సాయంత్రము కూడా మనము పాలు పెట్టుకున్న తర్వాత పాలను వదిలేస్తారు కొంతమంది రైతులు. కొంతమంది అన్ని పాలను తీసేసి బాటిల్ ఫీడింగ్ ఇస్తారు. తర్వాత ఎంత ఈ పాలే దానికి ఆహారం ఒక 15 రోజులు 20 నెల రోజుల వరకు. తర్వాత అప్పుడు పుట్టగానే దాని శరీరంలో ఈ నెమరివేయి పశువుల్లో రూమెన్ అనేది ఉంటుంది. ఈ రూమెను పూర్తిగా డెవలప్ కాదు ఈ దూడల్లో. తర్వాత ఉన్న రూమెన్ కూడా నిరుపయోగంగా ఉంటుంది మొదటి 28 రోజులు. కనుక తల్లి పాలే దీనికి సరైన ఆహారం ఉంటుంది. ఈ తల్లిపాలను మనం ఎంత ఇవ్వాలనే దాని మీద సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే దాని దూడ శరీర బరువులో 10వ వంతు పాలను దానికి ఇవ్వాలి. కానీ చాలామంది రైతు సోదరులు ఏమంటారు, నా గేదె ఇచ్చేదే 2 లీటర్లు, ఆ దూడ 20 కేజీలు, దానికి 10వ వంతు అంటే నేను 2 లీటర్లు అంటే మరి నాకేం వస్తుందని అంటారు. అది కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే హై ఈల్డర్స్, ఎక్కువ హెచ్ఎఫ్లు జెర్సీలు పూటకు 10-20 లీటర్లు ఇచ్చే వాటి నుంచి దాని దూడకు దాని శరీర బరువులో 10వ వంతు పాలన ఇవ్వాలి. మిగతా వాటికి తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అయితే దీంట్లో రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కొలిసి ఇవ్వలేము కనుక గుడ్డి గుర్తుగా ఏంటంటే ఉదయం పాలిస్తాము, సాయంత్రం పాలిస్తాము. ఉదయం ఇచ్చిన పాలు మళ్ళీ దూడ ఉదయం చీకిందంటే అది కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు నాకు ఆహారం కావాలని అరవాలన్నమాట. అట్లా అరిచిందంటే దూడకు ఆహారం సరిపోయినట్టు, తర్వాత దాన్ని తీసుకున్న పాలు జీర్ణమైనట్టు, తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ పాలు కావాల్సిందని అడుగుతుంది. ఆ విధంగా మనం ఆహారంను మనం గుర్తుగా ఇచ్చినట్టయితే దూడకు ఆహారం తన తొలి దశలో సరిపోతుంది. దాంతోపాటు కాఫ్ స్టార్టర్స్ అని ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ కాఫ్ స్టార్టర్ను కూడా దూడలకు మనము ఇస్తుంటారు. చాలామంది అంటే పెద్ద డైరీ ఫారాల్లో కాఫ్ స్టార్టర్స్ ఇస్తారు, కానీ చిన్న రైతులు వాటిని ఇవ్వలేరన్నమాట. అంతేకాకుండా ఈ దూడలు చిన్న ఏజ్లో బాగా ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. వాటికి కావలసిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, తర్వాత క్రొవ్వు పదార్థాలు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ అవే కాకుండా మిగతా ఖనిజ లవణాలు చాలా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వైటమిన్స్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కనుక మనము తొలినాళ్ళలో దూడల్లో కాల్షియం, ఫాస్ఫరస్, అంతేకాకుండా మల్టీవైటమిన్ ద్రావకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత కొంతవరకు పశు వైద్యశాలలో, ప్రభుత్వ పశు వైద్యశాలలో కూడా రైతు సోదరులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని తప్పకుండా రోజు 10 మిల్లీలీటర్ల కంటే తక్కువ కాకుండా దూడకి ఇచ్చినట్టయితే దానికి కావలసిన ఖనిజ లవణాలు,
కాల్షియం ఫాస్ఫరస్ కానీ తర్వాత వైటమిన్స్ కానీ దానికి అందుబాటులో అందుతాయి. దానికి మంచి దూడల్లో మంచి ఎదుగుదలను మనం నమోదు చేయవచ్చు. అంటే సార్ కొంతమంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు ఉదయం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకు మళ్ళీ దూడ అరిస్తే అప్పుడు ఇస్తే దానికి ఆకలిస్తుందని చెప్తున్నారు. కొంతమంది పాలు తీయడానికి ముందు కొద్దిసేపు వదిలేస్తూ ఉంటారు, పాలు తీసాక మళ్ళీ కొద్దిసేపు వదిలేస్తూ ఉంటారు దూడలు ఆవుల దగ్గర. అంటే ఆ విధంగా చేయడం మంచిదేనా? అంటే మీరు చెప్పినట్టుగా ఒక లిమిట్ అనేది ఉండాలి. అంటే ముఖ్యంగా చాలామంది రైతులు దూడని ఏ విధంగా వాడతారంటే దానికి తల్లికి షేప్ రావడానికి, పాడి పశువుకు షేప్ రావడానికి వాడతారు. ఇది చాలా వరకు నిజం. చాలా గేదెల్లో ఏముంటుందంటే దూడ లేనిది అసలు పాల షేప్ రాదు, పాలు కూడా ఇవ్వదు అనమాట. దాని కొరకు చాలామంది ఏం చేస్తారంటే ముందు దూడను వదులుతారు, దూడను వదిలి తర్వాత షేప్ వచ్చిన తర్వాత దూడను దాని దగ్గరనే కట్టేసి పాలు తీస్తారు. పాలు తీసిన తర్వాత పాలు ఒక లాస్ట్లో దూడకు పాలు వదులుతారు. కానీ రైతులు అంత ఈజీ ఏం కాదు. రైతులు ఏం చేస్తారంటే పాలను బట్టి పాడి పశువు ఇచ్చే పాలను బట్టి ఏం చేస్తారంటే 2 లేదా 3 సన్నులను అంటే 3 క్వార్టర్లో పాలను తీసుకుంటారు, ఒక క్వార్టర్లో వదిలేస్తారు. దానివల్ల దానికి మన ఏమవుతుందంటే పాలు పితికినప్పుడు లాస్ట్లో వచ్చే పాలు అధిక ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. కానీ మనం అన్ని క్వార్టర్ల నుంచి సమానంగా మనం పాలు తీసినట్టయితే మీరు అన్నట్టుగా లాస్ట్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండి దూడకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ రైతులు చాలామంది అలా చేయరు. ఒక సన్నును మొత్తం వదిలేస్తారు, మొత్తం వదిలేసిన కనుక దానికి సమానంగా దొరుకుతుంది. అయితే ఎవరైనా రైతులు అన్నిటిని పిండుకొని లాస్ట్లో కొన్ని వదిలినట్టయితే అది మానుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో వచ్చే పాలల్లో వెన్న శాతం ఎక్కువ ఉండి దూడకు అనారోగ్య సమస్యలు అంటే ఎక్కువగా ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు అరగడం తగ్గి ఆకలి మందగించడము లేదంటే మలబద్ధకం వేయడం అనేది జరుగుతుంటే కనుక ఆ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సార్ అసలు దూడలు ఆరోగ్యంగా ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది సార్? అంటే ఇప్పుడు ఇంత బరువు పుట్టాలి అలాంటిది ఏమైనా ఉంటుందా? దూడలు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఒకటేంటంటే అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదయం పాలు తాగింది అనుకోండి, మళ్ళీ సాయంత్రం వరకు పాల కొరకు లేచి అరవాలి. తల్లిని అరిచినట్టయితే దూడ ఆరోగ్యంగా ఉన్నట్టు. తర్వాత మలము మూత్రాలు సరిగా చేసినట్టయితే ఆరోగ్యంగా ఉన్నట్టు. కానీ అట్లా కాకుండా దూడలు పూర్తిగా పడుకొని లేవలేకపోవడము, మేత మేయకపోవడము, పాలు తాగకపోవడము ఇలాంటివి చేసినట్టే ఏదో అనారోగ్య సమస్య దానికి ఉన్నట్టు. తర్వాత దూడలు పుట్టినప్పుడు దాదాపుగా నాటు గేదెలైతే ఒక 20 కేజీలు ఉండాలి. మామూలుగా ముర్రా గేదెలైతే 25 నుంచి 30-35 కేజీల బరువు ఉండాలి. తర్వాత హెచ్ఎఫ్ జెర్సీలు అయితే జెర్సీలో కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి, 15 నుంచి 20 కేజీలు. హెచ్ఎఫ్లో 25 నుంచి 30 కేజీల వరకు బరువు ఉంటుంది పుట్టినప్పుడు. ఎస్ సార్. ఇంకా అలాగే మనం ఇప్పుడు వసతి గురించి మాట్లాడుకుంటే వసతి కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రతి దూడ కూడా చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటేనే దూడ ఆరోగ్యంగా ఉంటుంది. అసలు గృహ వసతి అనేది దూడకి ఎలా ఏర్పాటు చేసుకోవాలి సార్? ఇది కూడా దూడల పెంపకంలో చాలా ముఖ్యమైన భాగం అండి. చాలామంది రైతులు ఏం చేస్తారంటే కొట్టాలు తర్వాత షెడ్లు ఉంటాయి కదా, ఆ దూడలను ఆవులను అక్కడనే దూడలను పాడి పశువులను ఒక దగ్గర కట్టేస్తారు. ఒక దగ్గర కట్టేసి ఆ సిమెంట్ కాంక్రీట్ మీద అలాగే ఉంటుంది. అలాగే ఉన్నప్పుడు ఈ బోనీ ప్రామినెన్సెస్ ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయి కదా అక్కడ ఆ సిమెంట్ దగ్గర అల్సర్స్ ఏర్పడి ఆ జాయింట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలా కాకుండా ఈ సిమెంట్ కాంక్రీటు ఉన్నట్టయితే దాని మీద ఎండుగడ్డిని పరిచి దాని మీద దూడను ఉంచుకునేటట్టు దాని మీద పడుకునేటట్టు అవకాశాన్ని కలిగించాలి. తర్వాత గృహ వసతి ఎప్పుడే కానీ ఎండ, వేడి, చలిగాలి, వర్షము వీటన్నిటి నుంచి రక్షణ కల్పించే విధంగా ఉండాలి. అంతేకాకుండా దూడలకు తర్వాత షెడ్లోకి ఎక్కువగా బెడద ఏముంటుందంటే ఈ వీధి కుక్కలు, మామూలుగా కుక్కల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి కూడా రక్షణ ఇచ్చేటట్టు గృహ వసతి మనం ఏర్పాటు చేయాలి. వీలైనంత వరకు తల్లికి దూడకు కొంచెం దూరంగానే ఉండాలి. ఎందుకంటే తల్లి అంటే పాడి పశువులు ఈ కరోనా రోటా వైరస్లు షెడ్ చేస్తాయి అన్నమాట. వాటికి ఏం కాదు, కానీ ఈ దూడల్లో కాఫ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కొంచెం దూరంగా దానికి వసతి ఏర్పాటు చేయాలి. వసతితో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎండ, వేడి, ఈదురుగాళ్ళు, తర్వాత
చలిగాలి తర్వాత ఈగలు దోమల నుంచి రక్షణ అయ్యేటట్టు వాటికి వసతి ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత వరకు సిమెంట్ మీద కాకుండా దాని మీద మన ఎండుగడ్డిని పరిచి తద్వారా ఎందుకంటే ఎండుగడ్డిని పరచడం వలన దానికి వెచ్చగా ఉంటుంది, తర్వాత హాయిగా నిద్రపోతుంది, తర్వాత ఈ దోమరోగం అనేది రాకుండా అవకాశం ఉంటుంది, రక్షణగా ఉంటుంది. సరే, డీబడ్డింగ్ అని అంటారు కదా, అసలు డీబడ్డింగ్ అంటే ఏంటి, దూడలకి ఎందుకు చేయాలంటారు? ముఖ్యంగా సంకరజాతి పశువులలో ఈ కొమ్ములు కొంచెం ముందుకు వస్తుంటాయి, పెరగడం ముందుకు పెరుగుతాయి. దానివల్ల ఈ సంకరజాతి పశువుల్లో దానికి ఏమి పెద్ద లాభం లేదు. తర్వాత ఏంటంటే ఏ కారణం చేతనన్నా తర్వాత వాటి కొనలు చాలా పదునుగా ఉంటాయి. ఏ కారణం చేతనన్నా ముందు పశువు కొట్లాడినప్పుడు బాగా చీలికపోతాయి. కనుక రైతు సోదరులు మామూలుగా ఫారాలలో కానీ రైతు సోదరులు కానీ ఈ కొమ్ములు పెరగకుండా మనం చేయాలంటే దాన్ని పెద్దగా పెరిగిన తర్వాత కొమ్మును తీసేయలేమన్నమాట. కావున దూడ 10 రోజుల వయస్సు ఉన్నప్పుడు మనము ఆ బడ్ అంటే మొగ్గ అనమాట, ఈ కొమ్ము యొక్క మొగ్గలు వస్తుంటాయి. ఇవి కొమ్ము యొక్క మొగ్గలను మనం 10 రోజుల వయసు ఉన్నప్పుడు మనము ఎర్రగా కాల్చిన ఒక ఇనుప కడ్డీని కానీ లేదా డీహార్నర్స్ అని మార్కెట్లో దొరుకుతాయి, వాటిని ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ అంటే ఎలక్ట్రిసిటీ తోటి అది వేడి అవుతుంది. వేడి అయిన తర్వాత మనము ఆ బడ్డును కాల్చినట్టయితే ఆ బడ్డు చనిపోతుంది, అంటే నెక్రోసిస్ అయిపోతుంది. తర్వాత కొమ్ములు పెరగనమాట. తర్వాత కాస్టిక్ సోడా అని ఉంటుంది, దాన్ని కూడా అప్లై చేయడం వలన ఈ కొమ్ము యొక్క బడ్ అనేది నెక్రోసిస్ అయిపోతుంది. దీన్ని చేసినట్టయితే దూడకు కొమ్ములు పెరగవు. తద్వారా మనం చాలా హెచ్ఎఫ్ జెర్సీలను చూసుంటాం, కొమ్ములు లేకుండా బోడిగా ఉంటాయి. ఆ విధంగానే ఉంటుంది, ఆ అందవికారం ఏమి ఉండదు. కావున కానీ మన దేశవాళీ పశువుల్లో ఈ డీబడ్డింగ్ చేయరు, ఓన్లీ హెచ్ఎఫ్ జెర్సీలనే ఈ డీబడ్డింగ్ చేస్తారు. ఈ డీబడ్డింగ్ చేసేదానికి ముందు ఏం చేయాలంటే మనకు ఈ బర్డ్స్ అంటే ఈ మొగ్గలు కొమ్ములు మనకు తెలుసుగా తల పార్శ్వ భాగంలో ఉంటాయి. పార్శ్వ భాగంలో అప్పుడప్పుడే వస్తుంటాయి 10 రోజుల నుంచి. కనుక ఆ ప్రాంతాన్ని మనము వెంట్రుకలు చుట్టుగా కత్తిరించి దాన్ని బడ్డును గుర్తుపట్టి ఆ ప్రాంతంలో మనము ఎర్రగా కాల్చిన ఇనుప గడ్డిని కానీ లేదంటే డీహార్నర్ని కానీ మనం బాగా ప్రెస్ చేసినట్టయితే ఆ బడ్ అనేది నెక్రోసిస్ అయిపోయి కొమ్ములు పెరగకుండా ఉంటాయి. దాన్ని మనము 10వ రోజు లేదా 11వ రోజు ఆ ప్రాంతంలో ఆ వయసులోనే మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే సార్, మీరు క్షేత్రస్థాయికి వెళుతూ ఉంటారు, అక్కడ ఈ దూడలు రైతులు కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళు ప్రధానంగా చెప్పే సమస్యలు ఏముంటాయి సార్ మీకు? అంటే క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు రైతులు ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు? ఈ దూడల పెంపకంలో కావచ్చు. దూడల పెంపకంలో ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే పరాన్న జీవుల ప్రాబ్లం బాగా ఉంటుంది. ఈ పరాన్న జీవులు అంటే మామూలుగా 2 రకాలుగా ఉంటాయి, అంతర పరాన్న జీవులు, బాహ్య పరాన్న జీవులు. బాహ్య పరాన్న జీవులు అంటే మామూలుగా పేలు, గోమార్లు, పిడుదులు, ఈగలు, జొర్రీగలు, తర్వాత దోమలు, ఇవి బాహ్యపరాన్న జీవులు. ఇవి ఎక్కువగా ఈ బాహ్యపరాన్న జీవులు ఏం చేస్తుంటాయంటే దాని శరీరం నుండి రక్తాన్ని దాగడము, తర్వాత కొన్ని రోగకారక క్రిములను శరీరంకి వదలడం వల్ల ఈ అంటే దూడలకు నష్టం జరిగించి దూడల్లో ఎదుగుదల లేకుండా దాని రక్తాన్ని తాగితే కనుక రక్తహీనత బాగా ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నప్పుడు దూడల్లో ఎదుగుదల అనేది ఆగిపోతుంది, లేకపోతే మందగిస్తుంది, లేదా ఓసారి ప్రాణాంతకం కూడా అయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ దూడల బాహ్యపరాన్న జీవులను నుంచి మనం దూడలను రక్షించినట్టయితే మనము మంచి జర్మప్లాజం ఉన్న దూడను కోల్పోతాం. ఈ బాహ్యపరాన్న జీవుల నుంచి దూడను రక్షించాలంటే ముఖ్యంగా సాధారణంగా రైతులు చేసేది ఏంటంటే ఈ గేదె దూడలలో అయితే ఏంటంటే మనకు మార్చి ఏప్రిల్ మాసంలో అంటే ఎండలు అంటే చలికాలం పోయి ఎండాకాలం వచ్చే కాలంలో దాన్ని నీట్గా షేవ్ చేస్తారు, కొరిగేస్తారు అన్నమాట. ఎండకాలం నీట్గా కొరిగేసినట్టయితే ఇవి పేలు, పిడుదులు ఇవన్నీ ఉండడానికి అవకాశం లేదు. కనుక దూడ మంచిగా వాటిని అన్ని బెడద నుంచి రక్షించబడుతుంది. తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి క్లిప్పింగ్ కానీ షేవింగ్ కానీ చేసినట్టయితే వీటి నుంచి మనం ఈ గేదె దూడను రక్షించవచ్చు. కానీ ఈ మనకు దేశవాళీ పశువుల్లో ఈ బాహ్యపరాన్న జీవుల బెడద అంత ఎక్కువగా ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఉండదు. కానీ హెచ్ఎఫ్ జెర్సీలో సంకరజాతి దూడల్లో
ఈ బాహ్యపరాన్నజీవుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని బాహ్యపరాల నుంచి మనం దూడను రక్షించాలంటే దూడను ఒకదానికే కాకుండా తల్లికి, పాడి పశువుకు, దూడకు, మరి షెడ్డుకు వీటన్నిటిని మూడింటిని బాహ్యపరాన్నజీవుల నుంచి బాహ్యపరాన్నజీవుల నుంచి రక్షించే మందులు మనకు మార్కెట్లో తర్వాత మన పశు వైద్యశాల కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం పిచికారి ఒకటేసారి పిచికారి చేసినట్టయితే మనం ఆ బాహ్యపరాన్నజీవుల నుంచి మనం దూడను రక్షిస్తాం. దీని మందులు ఏంటంటే సైపర్మెత్రిన్ అనే మందు ఉంటుంది. దీన్ని మోతాదు ఎలా వాడాలంటే 1 లీటర్ నీటికి, మామూలు సాధారణ నీటికి 1 నుంచి 2 మిల్లీలీటర్ల ఈ మందును దాంట్లో కలిపి బాగా కలిపేసిన తర్వాత మనం పిచికారి అంటే మామూలుగా స్ప్రే పంపులు ఉంటాయి కదా, స్ప్రే పంపుతో దాన్ని స్ప్రే చేయాలి. స్ప్రే చేసే ముందు ముఖ్యంగా ఆ గేదెకు కానీ దూడలు నీళ్ళు తాగేటు వయసు ఉన్నట్టయితే గేదెకు కానీ దూడకు కానీ ముందు నీళ్ళు తాపాలి. నీళ్ళు తాపినట్టయితే ఏంటంటే దానికి దాహం అయిందన్నమాట. ఆ తర్వాత వాటికి బుట్లు పెట్టేసి మూతికి బుట్టు పెట్టి తర్వాత స్ప్రే చేసినట్టయితే స్ప్రే తల్లికి అంటే పాడి పశువుకు చేయాలి, దూడకు చేయాలి. తర్వాత షెడ్డు వాటి నివాస స్థలాలు ఉంటాయి కదా అక్కడ కూడా చేసినట్టయితే ఈ బాహ్యపరాన్నజీవులు చనిపోయి మనము వాటి నుంచి ఈ పాడి పశువులను రక్షించుకోవచ్చు. అంటే సరే బాహ్య ప్రాణజీవులు అంతర ప్రాణజీవులు రెండు ఉంటాయని చెప్తున్నారు కదా. బాహ్య ప్రాణజీవులు మనకు తెలుస్తాయి, అది పట్టిని అంటే దాన్ని ఎలా నియంత్రించుకోవాలనేది మనం ముందుగా వెళ్తాం. అంతర ప్రాణజీవులు ఎలా గుర్తించాలి? అంతరపరాన్నజీవులను అంతరపరాన్నజీవులు ప్రతి దూడలోనూ అంతరపరాన్నజీవులు ఖచ్చితంగా ఉంటాయి. అంతరపరాన్నజీవులలో ముఖ్యమైనవి నులి పురుగులు, బద్దె పురుగులు, కార్జపు జలగలు, తర్వాత రూమెన్ ఫ్లూక్స్ అంటారు, పొట్ట జలగలు. దీనిలో అతి ముఖ్యమైనవి నులి పురుగులు. నులి పురుగులు ఏంటంటే దూడ పుట్టిన 7వ రోజుకే దాని శరీరంలో అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఇవి నులి పురుగులు ఏంటంటే రక్తాన్ని పీల్చుతాయి. తర్వాత ముఖ్యంగా ఈ నట్టలన్నీ ఏం చేస్తుంటాయంటే లోపల జీర్ణమైన ఆహారమును దూడకు అందకుండా ఇవి పీల్చుకొని అవి వృద్ధి చెందుతాయి. ఒకటి రకము. ఇంకో రకమైన నులి పురుగులు నట్టలు ఏం చేస్తాయంటే రక్తాన్ని పీల్చేసి రక్తహీనతను కలిగిస్తాయి. ఇంకా కొన్ని ఏం చేస్తాయి విషాన్ని ఉత్పత్తి చేసి దాని శరీరంలోనికి దూడ శరీరంలోనికి ఎక్కించి రోగ కారణంగా అనారోగ్యం పాలు చేస్తాయి. ఈ 3 రకాలుగా దూడకు నష్టం జరిగి దూడలు చనిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎలా గుర్తించారు సార్? అంటే ఎప్పుడు మనకు తెలుస్తుంది అది అంతరపరాన్నజీవులు? ఈ నులి పురుగులు మనకు తక్కువ 7వ రోజునే దాంట్లో వృద్ధి చెందుతాయి కనుక మనం దాని నుంచి మనం రిస్క్ తీసుకోకుండా 7వ రోజు నట్టల మందులను తాగించాలి. తర్వాత ఈ నట్టల మందు 7వ రోజు తాగించినట్టయితే మనం నులి పురుగులను రక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ముందు మనము దాని పేడ పరీక్ష చేయించినట్టయితే మనకు దాని శరీరంలో ఎలాంటి నట్టలు ఉన్నాయి, ఎలాంటి బద్దె పురుగా లేకపోతే కార్జపు జలగల లేదా రూమెన్ ఫ్లూక్స్ అంటే ఆంపిస్టోమ్స్ ఇవి ఉన్నాయి కానీ మనము పేడ పరీక్ష ద్వారా కనుక్కొని వాటికి సరైన మందులు వైద్యం చేయవచ్చు. తర్వాత అదే కాకుండా ఈ నట్టల మందులను మనం క్రమం తప్పకుండా తాగించినట్టయితే ఈ దూడల నుంచి ఈ నట్టలను మనము సమూలంగా నిర్మూలించవచ్చు. అది ఇంతకుముందు చెప్పినట్టుగా 7వ రోజు మొదటి నట్టల మందును మోతాదును వాటికి వేయాలి. తర్వాత ప్రతి నెలకోసారి నట్టల మందును దానికి దూడకు 6 నెలల వయసు వచ్చే వరకు ప్రతి నెలకోసారి నట్టల మందును వేయాలి. 6 నెలల తర్వాత ప్రతి 3 నెలలకోసారి చొప్పున దానికి అంటే మన పెద్ద వయసు వచ్చే వరకు కూడా ఈ నట్టల మందును వేసినట్టయితే మనం సమూలంగా ఈ నట్టలను నిర్మూలించవచ్చు. లేదు మనం వేయలేదన్నట్టయితే పేడ పరీక్ష చేసి వాటి శరీరంలో ఏ విధమైన నట్టలు ఉన్నాయని గమనించి పశువైద్య మనం పేడ పరీక్ష చేసినట్టయితే అక్కడ ఉన్న పశువైద్యాధికారి వారు పేడ పరీక్ష చేసి దీంట్లో ఈ విధమైన నట్టలు ఉన్నాయి, దీనికి మందు అనేది వాళ్ళ మోతాదును మనకు రాసిస్తారు కనుక దాన్ని వాడినట్టయితే మనం నట్టలను ఈ అంతరపరాన్నజీవులను నిర్మూలించవచ్చు. అంటే సార్ గతంలో ఇంత మనకి ఉండేవి కాదు, ఇప్పుడు వ్యాధి నిరోధక టీకాలకు సంబంధించి కావచ్చు అన్నీ కూడా ముందు జాగ్రత్తగా అందరూ కూడా వేస్తున్నారు. అసలు వీటి గురించి చెప్పండి, అంటే ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది టీకాలు? వ్యాధి నిరోధక టీకాలు దాదాపు ఈ వ్యాధి నిరోధక టీకాలు అనేటివి అన్ని మన ప్రభుత్వ పశు వైద్యశాలలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వ్యాధి నిరోధక టీకాలను దీంట్లో ముఖ్యమైనది గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధిని మనం 3 నెలల వయసు 3 నెలల వయసు ఉన్నప్పుడే ఈ గాలికుంటు వ్యాధి మొదటిసారి టీకా ఇవ్వాలి. టీకా ఇచ్చిన తర్వాత దీనికి మళ్ళా నెల రోజులకు బూస్టర్ డోస్ ఇప్పించాలి.
నెల రోజుకు బూస్టర్ డోస్ ఇప్పించిన తర్వాత కొందరు తమ ఫారాల్లో రెండో బూస్టర్ను కూడా మళ్ళీ నెల రోజులకు ఇప్పిస్తారు. అట్లా కూడా ఇచ్చినప్పుడు మంచిదే. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ టీకాను దూడలకు తర్వాత పాడి పశువులకు ఇప్పించాలి. అట్లా మనము ఈ షెడ్యూల్ ప్రకారం మనం గాలి టీకా ఇప్పించినట్టయితే ఈ గాలికుంటు వ్యాధి మన దూడలకు సోకే అవకాశం అసలు ఉండదు. ఇదొకటి. తర్వాత జబ్బవాపు గుండెవాపు రోగము టీకాలను మనం ప్రతి 6 నెలలకు ఒకసారి పశువులకు ఇప్పించాలి. అలాగే దూడను కూడా మొదట టీకాను 6 నెలల వయసుకు ఇప్పించాలి. తర్వాత థైలేరియా వ్యాక్సిన్. థైలేరియా అంటే రక్తము మూత్రము లేకపోతే కాఫీ కలర్ యూరిన్ వస్తుంది. ఈ థైలేరియా వ్యాధి కూడా చాలా ప్రాణాంతకమైంది. ఈ థైలేరియా వ్యాక్సిన్ మనము 3 నెలల వయసు తర్వాత ఎప్పుడైనా ఇప్పించవచ్చు. కానీ దూడలకు 3 నెలల వయసులో ఇచ్చినట్టయితే ఇది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ. ఒకసారి మనం టీకా ఇచ్చినట్టయితే దాని జీవితకాలంలో ఈ థైలేరియా రోగం దానికి రాదు. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే బ్రుసెల్లా వ్యాక్సిన్. ఈ బ్రుసెల్లా వ్యాక్సిన్ ఇది కూడా మన ప్రభుత్వ పశు వైద్యశాలలో ఉచితంగా ఇస్తున్నారు. ఈ బ్రుసెల్లా వ్యాధి వచ్చినట్టయితే ఏంటంటే దానికి అంటే రీజనరేషన్ అంటే దూడలను ఇచ్చే వంధ్యత్వం అంటారు. వంధ్యత్వం అంటే స్టెరిలిటీ, అంటే దూడను ఆ పాడి పశువు ఇవ్వలేదన్నమాట. కనుక అట్లాంటి భయంకరమైన వ్యాధికి కూడా మనం టీకా ఉంది. ఆ టీకాను దూడ వయసు 4 నుంచి 8 నెలలు ఆ మధ్యకాలంలో ఎప్పుడైనా కానీ ఈ టీకా ఇచ్చినట్టయితే దాని జీవితకాలంలో ఈ బ్రుసెల్లా రోగము ఆ దూడకు రాకుండా మనం రక్షించవచ్చు. సో ఇలా అంటే నట్టల నివారణకు అలాగే నిరోధక టీకాలు కూడా ఇలా సమయానుసారం 1 సంవత్సరం వరకు మొత్తం ఇవ్వాల్సి ఉంటుందండి. మొత్తం ఒక చార్ట్ లాగా ఇప్పుడు పిల్లలకి ఎలా ఇప్పిస్తారు సేమ్ అలాగే అట్లా ఒక షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఈ జబ్బవాపును తర్వాత గుండెవాపును ప్రతి 6 నెలలకు రిపీట్ చేయాలి. ఫుట్ అండ్ మౌత్ కూడా ప్రతి 6 నెలలకు రిపీట్ చేయాలి. తర్వాత థైలేరియా బ్రుసెల్లా మాత్రం అవి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ, వాటిని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, అంటే ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, ఇన్ని టీకాలు వేయించి ఇంత జాగ్రత్త చాలా ముందు జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కొన్ని దూడలు ఆకస్మికంగా మరణిస్తూ ఉంటాయి. అంటే దేని గురించి సార్ మరణాలు ఎందుకు సంభవిస్తూ ఉంటాయి అంటే? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. పాడి పరిశ్రమ మనం ఎక్కడైనా చూడండి, చాలామంది రైతులు వివిధ కారణాల వలన వాళ్ళు పాలన తీసుకుంటారు కానీ దాన్ని ఎన్ని పాడి పశువులు ఉంటాయో అన్ని దూడలు ఉండవు. చాలా దూడల్లో మరణాలు చాలా ఎక్కువ. దూడ పుట్టిన తర్వాత మొదటి 2 మాసాలు చాలా క్రిటికల్ అన్నమాట. ఈ 2 మాసాల్లోనే చాలా వరకు దూడల్లో మరణాలు మనం చూస్తుంటాము. ఈ దూడల మరణాల్లో ముఖ్య కారణం ఏంటంటే సరైన పోషక విలువలు గల ఆహారం దానికి లభించక. చాలామంది అంటే ఇప్పుడు హెచ్ఎఫ్ దూడలు పెంచేవాళ్ళు దానికి సరైన జాగ్రత్తలు తీసుకుంటారు కనుక హెచ్ఎఫ్ ఒక దూడ పుట్టిందంటే అది చాలా ఆడదూడ పుట్టిందంటే దాన్ని చాలా వాళ్ళు రైతులు జాగ్రత్త చూసుకుంటారు. ఎందుకంటే సంవత్సరం 18 నెలల వయసులో అది మళ్ళీ ఎదకొస్తుంది. ఎదకొచ్చి కట్టిందంటే అది కొన్ని 50,000 నుంచి ₹1,00,000 వరకు అది డెవలప్ అంటే దాని ధర పలుకుతుంది మార్కెట్లో. కానీ చాలామంది రైతులు ఇంత శ్రద్ధ వహించక చాలా దూడలను వాళ్ళు పోగొట్టుకుంటారు. ఈ దూడల్లో మరణాలు ఎక్కువగా మన దేశీ పశువుల దూడల్లో మరణాలు ఉండవు, కాకపోతే సంకరజాతి దూడల్లో ఉంటాయి. అత్యధిక మరణాలు గేదె దూడల్లో ఉంటాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే గేదె పాలు వెన్న శాతం ఎక్కువ ఉండడం, వాటికి అది త్వరగా జబ్బులు దూడలకు వచ్చేస్తే అవకాశాలు ఉంటుంది. ఈ గేదెల మరణాల్లో ముఖ్యమైనది సరైన ఆహారం ఇవ్వకపోవడము. సరైన ఆహారం అంటే మామూలుగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, అంతేకాకుండా ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్ఫరస్, తర్వాత వైటమిన్స్. మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అంటే మనం ఆహారం ఇస్తాము, ఆహారంలో కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ ఉంటుంది. తర్వాత వైటమిన్ లోపాలు కూడా ఉంటాయి. తర్వాత మొదటి 2 నెలలు మనం దానికి పాలే ఇస్తాం కనుక దాంట్లో ఉన్న పోషకాలు సరిపోకపోవచ్చు. కనుక ఆహారం విషయంలో పాలతో పాటు కొంత కాఫ్ స్టార్టర్స్ అనే ఫీడ్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. దాన్ని మనం దూడలకు ఇవ్వాలి. తర్వాత క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా కాల్షియం, ఫాస్ఫరస్ అంటే ఖనిజ లవణాల మిశ్రమ ద్రావకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని దూడలకు తాగించాలి. అదేవిధంగా మల్టీవైటమిన్ డ్రాప్స్ కూడా ఉన్నాయి. వాటిని ఈ ఖనిజ లవణాల ద్రావకాన్ని 2ని కలిపి తాపించినట్టయితే మనము
మరణాలను అరికట్టవచ్చు. అంటే సార్ పాలతో పాటు పాలు ఇచ్చిన తర్వాత ఏ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చు? వెంటనే స్టార్ట్ చేయొచ్చా? మీరు ఉదయం సాయంత్రం పాలు ఇస్తాం, మనం మధ్య మధ్యలో దూడ ఇవన్నీ పుట్టిన కూడా. మొదటి రోజు నుంచి ఈ ఖనిజ లవణాలు తర్వాత మల్టీవిటమిన్ డ్రాప్స్ను వాటికి ఇవ్వడం అవసరం. అంతేకాకుండా నట్టల ఇంతకుముందు చెప్పినట్టు బాహ్య పరాన్నజీవులు అంతరపరాన్నజీవులను వల్ల కూడా దూడల్లో మరణాలు అధికంగా ఉంటాయి. కనుక మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మన రైతు సోదరులు వాటి అది బాహ్య పరాన్నజీవులను తర్వాత అంతర్పరాన్నజీవులను అరికట్టినట్టయితే దూడ మరణాలను ఆపవచ్చు. దూడ మరణాల్లో అతి ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే విరేచనాలు, Yes. కాఫ్ స్కోర్. ఈ దూడ ఇది చాలా ప్రాణాంతకమైంది. కాఫ్ స్కోర్ వచ్చిన దూడ 24 గంటల కంటే ఎక్కువ బతకదు, త్వరగా చనిపోతుంది. కనుక ఈ విరేచనాలు వచ్చినట్టయితే పశు వైద్యుని సంప్రదించి దానికి ఇమ్మీడియట్గా దానికి వైద్యం చేసినట్టయితేనే దూడను మనం రక్షించుకోగలుగుతాం. ఆ తర్వాత ఇంకోటి దొమరోగం. ఈ దొమరోగం అంటే ఇది ఊపిరితిత్తుల వ్యాధి అనమాట. ఈ ఊపిరితిత్తుల వ్యాధిని ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎందుకు వస్తుందంటే షిప్పింగ్ ఫీవర్ కూడా అని అంటారు. మనము దూర ప్రాంతంలోని పాడి పశువును ఖరీదు చేసినప్పుడు, ఇది ఎక్కువగా గేదెల్లో చాలా ప్రాముఖ్యమైంది. దూర ప్రాంతంలోని మనము పాడి పశువులను ఖరీదు చేసి వాటిని మనం రవాణా చేసినప్పుడు ఆ స్ట్రెస్కు లోనై దొమ్మ రోగం వస్తుంది. వీటిని మనం ముందు వివరంగా తెలియజేస్తాను. ఈ తర్వాత ఈగ డింబకాలు లార్వాలు అంటాము. తర్వాత రైతు సోదరు మల్లెలు అంటారు. ఎక్కడన్నా చిన్న బొడ్డు కాడ కానీ ఇంకెక్కడ కానీ చిన్న గాయం ఏర్పడినప్పుడు అక్కడ ఈగలు దాని గుడ్లను పెట్టి లార్వాలను వృద్ధి చెంది ఆ లార్వాలు కణజాలాన్ని మొత్తం తినేస్తూ బతుకుతాయి. తర్వాత పాయిజన్, ఆ నెక్రోజ్ టిష్యూ కూడా పాయిజన్ అయ్యి చనిపోతాయి. ఇవి ముఖ్యంగా ఈ 4-5 కారణాల వలన మనం దూడను మనం చర్చించుకుందాం సార్. 4 గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నారు రాజుగారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే రాజుగారు. హలో సార్. నమస్తే అండి. సార్ అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. అది దూడకే ఈ గోవార్లు కాకుండా పిల్లు ఉంటాయి కదండి, అవును అవి పట్టుకుని రక్తం పీల్చేస్తున్నాయండి. అవును ఓకే, చెప్పండి. ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? అదేని ప్లస్ ఆవు కూడా పట్టినండి. ఆవు కూడా పట్టింది. ఇంతకుముందుకు తెలియజేసినట్టుగా ఈ గోమార్లు, పిడుదులు ఇవి బాహ్య ప్రాణజీవులు. ముఖ్యంగా ఈ బాహ్య ప్రాణజీవులు ఏముందంటే అంటే బాగా వృద్ధి చెందిన బాహ్య ప్రాణజీవులు కొన్ని లక్షల కొద్ది గుడ్లు పడతాయండి మన షెడ్లో. ఆ షెడ్లు అవి పిల్లలుగా మారి దూడకు పుట్టిన వారం రోజుల నుంచి దూడకు పడతాయి. తర్వాత తల్లి కూడా పట్టి వాటి నుంచి రక్తాన్ని పీల్చడం వలన రక్తహీనత ఏర్పడుతుంది దూడల్లో. ముఖ్యంగా పెద్దవాటిలో అంత మనకు గమనించం కానీ దూడల్లో రక్తహీనత ఏర్పడుతుంది. తర్వాత ఇవి థైలేరియా, బెబీసియా వ్యాధిని వ్యాప్తి చేయడానికి అంటే వాటి ఎగ్స్ను శరీరంలోకి విడుదల వలన ఆ రోగం వచ్చి కూడా పశువులు కానీ దూడలు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ బాహ్యపరాన్నజీవులను ముఖ్యంగా మనము నివారణ చేయాలంటే ఆవులలో అయితే పిచికారి మందులు ఇంతకుముందుగా చెప్పినట్టుగా సైపర్మెథ్రిన్ అనే మందు మనకు బుటాక్స్ కానీ లేకపోతే క్లీనార్ ఎమ్ ఇలాంటి మందులు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. క్లీనార్, బుటాక్స్, తర్వాత సైపర్మెథ్రిన్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఈ మందులను మనము 1 నుంచి 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే మనము తల్లికి, తర్వాత దూడకు, తర్వాత షెడ్డుకు ఈ మూడింటిని ఒకేసారి చేసినట్టయితే మనం చాలా వరకు ఈ పిడుదల నుంచి మనము మన పశువులను రక్షించుకోవచ్చు. ఇప్పుడు అది కొట్టిన తర్వాత మనకి మళ్ళీ అట్లా కడగాలండి, అవసరం లేదా? ఎస్, మనము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందు వాటికి నీళ్లకు వదలాలండి. నీళ్లు దాగించాలి, దాహం వేయకుండా నీళ్లు దాగించిన తర్వాత మూర్తికి బుట్లు పెట్టాలి. బుట్లు పెట్టిన తర్వాత మనము ఈ పిచికారి చేసిన తర్వాత ఒక అర్ధగంట ఆగేసి తర్వాత శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగినట్టయితే దానికి శరీరం మీద నుంచి ఈ సైపర్మెథ్రిన్ మందు కూడా పోతుంది. ఒకవేళ తర్వాత మనం కడిగిన తర్వాత దూడ కానీ తల్లి కానీ నాకినా కానీ ఎలాంటి ప్రమాదం ఉండదు. తర్వాత పిడుదులు కూడా వెళ్ళిపోతాయి. తర్వాత రైతులు కూడా ఎవరైతే పిచికారీ చేస్తారో వాళ్ళు కూడా పిచికారీ చేసే టైంలో మూతికి ముక్కుకు ఒక టవల్ కానీ పరిశుభ్రమైన గుడ్డను కట్టుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా మంచిగా శుభ్రంగా స్నానం చేయాలి. లేదా సబ్బుతో స్నానం చేసినట్టయితే ఇది విషం కనుక దాని
ఎఫెక్ట్ దాని పవర్ మన శరీరం మీద పనిచేయకుండా ఉండి మనం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం రైట్ ఉంటుంది. అండి. సరే అలాగే మరి మీరు ఇందాక చెప్తూ ప్రధానంగా విరోచనాలు, దమ్ము రోగం, బొడ్డువాపు వ్యాధి ఇవి చాలా నష్టపరుస్తూ ఉంటాయి, రైతుకి నష్టం చేస్తూ ఉంటాయి, దూడకు కూడా చాలా హాని చేస్తూ ఉంటాయని చెప్తారు. ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే ముందు ఈ విరోచనాలు అరికట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దూడల్లో విరేచనాలు ఇది చాలా ప్రాణాంతకం అండి. దీన్ని కాఫ్ స్కోర్ అంటారు. ఈ కాఫ్ స్కోరులో ముఖ్యంగా దూడలు పారుకుంటాయి అంటే పురుగు కొట్టడం అంటారు మామూలుగా రైతులు, దాన్నే పారుకోవడం అంటారు. ఈ పారుకోవడం కలర్ ఏ విధంగా ఉండదు, కొన్నిట్లో తెల్లగాను, కొన్నిట్లో పసుపచ్చగాను, కొన్నిట్లో రక్తంతో కూడి, కొన్నిట్లో మరి నల్లగాను, గ్రీన్ కలర్లో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి ఈ కాఫ్ స్కోర్కు ముఖ్య కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్, మామూలుగా ఇన్ఫెక్షన్. దీంట్లో ఇన్ఫెక్షన్లో వైరస్ వ్యాధి, కరోనా వైరస్, రోటా వైరస్ ఇవన్నీ ఈ పెద్దవాటిలో అంటే పాడి పశువుల్లో ఉంటాయి. వాటి నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది కానీ వాటిలో రోగ లక్షణాలు కనిపించవు. కానీ దూడల్లో ఈ విరేచనాలకు కారణమవుతాయి. ఇది ఒకటి, ఇది వైరస్ది. తర్వాత బ్యాక్టీరియాలో ముఖ్యంగా ఈకోలై, సాల్మనెల్లా ఇవి ఎక్కడైనా మన పశువుల శాలలు కానీ మన అన్ని ప్రాంతాల్లో విరివిగా ఉండే బ్యాక్టీరియాలు ఈకోలై, సాల్మనెల్లా. కనుక దూడలు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే నేలను నాకుతుంటాయి. నేలను నాకినప్పుడు ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోకే బుట్లు పెట్టి వాటిని నేలను నాకకుండా చూడాలని రైతు సోదరులకు మనము సూచనలు ఇస్తుంటాం. తర్వాత ప్రోటోజోవల్ డిసీజ్, ప్రోటోజోవాలో క్రిప్టోస్పోరిడియం అనే ప్రోటోజోవా ఈ విరేచనాలకు కారణం ఉంటుంది. అంతేకాకుండా ఈ కాఫ్ స్కోర్ ఈ ఇన్ఫెక్షనే కాకుండా పాలు మనము అకస్మాత్తుగా కానీ యాక్సిడెంటల్గా అంటే ఒక్కోసారి దూడ తెంపుకొని కానీ లేకపోతే రైతు పాలు సరిగా తీయలేదనుకోండి, మొత్తం వదిలేసినట్టయితే దూడ ఎక్కువ పాలు తాగినా కూడా ఈ పారుకోవడం అనేది జరుగుతుంది. ఇది నీళ్ళ విరేచనాలు జరుగుతాయి. నీళ్ళ విరేచనాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా నీళ్ళుగా పోతుంటుంది. ఈ తర్వాత విరేచనాల్లో ఇన్ఫెక్షను ఇది ఒకటే ఇన్ఫెక్షన్ వల్ల రోగం వల్ల చనిపోవడం ఒకటి. తర్వాత అంతేకాకుండా బాగా పారుకుంటుంది కనుక బాడీ ఫ్లూయిడ్స్ లాస్ అవుతాయి కనుక అతిసారం వచ్చేస్తుంది, అంటే డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ వల్ల కూడా శరీరము కుషించిపోతుంది. దూడ చాలా నీరసించిపోయి లేవలేకుండా అయ్యి శక్తిహీనంగా మారి చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది కనుక దూడల్లో మరణాలు సంభవిస్తుంటాయి. ఈ విరేచనాలను మనము రైతు సోదరులు అంత తేలికగా తీసుకోవద్దు. ఒక్కసారి మనము ఈ పారుడు కనిపించిందంటే పారుడు కొంచెం స్మెల్గా ఉంటుంది, వాసన వస్తుంటుంది కనుక గమనించడం చాలా ఈజీ. వెంటనే మనం పశు వైద్యుని సంప్రదించి దానికి వైద్యం చేసినట్టయితే మనము ఈ విరోచనాల నుంచి, ఈ ప్రాణాంతకమైన విరోచనాల నుంచి మనం దూడలను రక్షించుకోగలుగుతాం. లేదంటే విలువైన దూడలను మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు, తీసుకుందాం సార్. చంద్రయ్య గారు వరంగల్ నుంచి. నమస్తే చంద్రయ్య గారు. సార్ ఇంకా మన కాలు ఎంటర్ చేయాలండి. అర్థం కాలేదు, చెప్పండి ఒకసారి. క్వశ్చన్ ఏంటో అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడేది చంద్రయ్య గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మొత్తం పూర్తిగా తగ్గించండి, ఫోన్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి. ఫోన్ దగ్గరనే పెట్టుకున్నాండి, కానీ టీవీ సౌండ్ తగ్గించండి. అడగండి, మీ ప్రశ్న ఏంటో నేరుగా అడగండి. నేను చంద్రయ్య గారు, మాది చంద్రకొండ, నెక్కొండ మండలం, వరంగల్ రూరల్. చెప్పండి చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. దుద్దెలకు తల్లిలాగా కళ్ళ బొమ్మల మిగిలితని మొత్తం పొక్కులు పడిచినాయి. దుడ్డలకు మా డాక్టర్ని అడిగితే ఏమన్నాడంటే పసుపు నూనె రాయన్నాడు. ఏం పొడిచాయంటున్నారు? తక్కువ లాగా వచ్చినాయి. అలా కాదు, మీ దూడలు ఏం పొడిచాయంటున్నారు మీరు? ఏమండి ఏం జరిగిందో చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి. పసుపు నూనె ఎందుకు రాస్తారు మీరు? తల్లిలాగా అయింది కన్నపండి దుడ్డలకి తల్లిలాగా అయ్యి అంత పొక్కులు తల్లి అమ్మ తల్లి లాగా అయిందంటారా? అమ్మవారు పోసినట్టుగా వచ్చింది అంటున్నారు. దుడ్డలకా తల్లికా?
దుడ్డులకే దుడ్డులకు తల్లిలాగా కడుపు కింద అయిందంటారా? పొక్కులాగా వస్తే కళ్ళ పొండి చెవుల పొండి అన్ని పొక్కులు లేచినాయండి. అది మా సమస్య. ఓకే అండి, డాక్టర్ గారు కలిస్తే పసుపు నూనె రాయమని చెప్పారట. అంటే మామూలుగా దూడలకు గజ్జి అంటారు కదా, మీ సమస్యను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దానికి అమ్మ తల్లి కాదు గజ్జి పోసినట్టుంది, మేంజ్ అంటారు. గజ్జి తగిలింది, చెవులు అంతా తెల్లగా మారినాయా? చెవులు బాగానే ఉన్నాయండి. ఒక కళ్ళ పొండి బొమ్మల మీదకి వెళ్ళి దాన్నే మేంజ్ అంటారు. అది ఒక గజ్జిలో ఒక రకం అన్నమాట. దానికి పక్కులు కట్టి తర్వాత ఈగలు వాళ్తుంటాయి అక్కడ, అంతేనా? ఈగలు వాళ్తుంటాయి, అదే కదా సమస్య? ఈగలు వాడట్లేదట. ఈగలు వాడలేదు. ఎర్రగా మారిందా? ఎర్రగా ఏం లేదు కానీ మొత్తం నూనె పసుపు రాసిన తర్వాత ఏమైందంటే తప్పు కట్టింది. అవును, అది పరిష్కారం. దీనికి వెట్ బేసిన్ అనే ఆయింట్మెంట్ దొరుకుతుందండి బయట మార్కెట్లో. వెట్ బేసిన్ అనే ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాసినట్టయితే దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కళ్ళ చుట్టూ కళ్ళ కాడ అంటున్నారు మీరు, అంతేనా? బొమ్మల మీద దాని మీరు వెట్ బేసిన్ అనే ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాసినట్టయితే దాని నుంచి మనము దూడను రక్షించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ చంద్రయ్య గారు మాట్లాడినది. ఎస్ సార్, ఇక మనం బొడ్డు వాపు వ్యాధి గురించి మాట్లాడుకుంటే, బొడ్డు వాపు దూడల్లో ముఖ్యంగా మనము ఈ బొడ్డును సరిగా కట్ చేయలేము. చాలాసార్లు ఏం జరుగుతుందంటే రాత్రిపూట ఎప్పుడో ఈంతాయి, తర్వాత రైతు సోదరులకు ఈ టింక్చర్ ఐడిను ఇవి అందుబాటులో లేనప్పుడు, తర్వాత కొన్నిసార్లు ఏం చేస్తారు వాళ్ళకి తెలియకుండా ఈనిన తర్వాత ఏం చేస్తారు, ఆ బొడ్డును సరిగా కత్తరియక ఐడిను టింక్చర్ ఐడిను అప్లై చేయనప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది దానికి సోకుతుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అక్కడ బొడ్డు వాస్తుంది, ఓసారి బొడ్డు నరం కూడా లావుగా మారుతుంది. తర్వాత అక్కడ చాలా అంటే ఒక బంతిలాగా తయారవుతుంది, బొడ్డు దగ్గర బంతిలాగా తయారయ్యి దానికి చాలా అసౌకర్యంగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. మనం పట్టుకుంటే కూడా పట్టుకోనియదు, అంత నొప్పిగా ఉంటుంది. అటోటప్పుడు రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే మన పశు వైద్యశాలలో అయోడిన్ ఆయింట్మెంట్ అనేది దొరుకుతుంది. ఈ అయోడిన్ ఆయింట్మెంట్ను మనం దానికి రాసినట్టయితే, బాగా మర్దన చేసినట్టయితే దానికి ఈ మర్దన చేయడం వలన తొందరగా అది పక్వానికి చెందుతుంది అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే మామూలుగా రైతు భాషలో మాగాలంటారు. పక్వానికి చెంది అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గి తర్వాత మనకు అక్కడ తెల్లగా అంటే ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గి ఈ చీమ అంతా పేరుకుంటుంది, కింది భాగంలో చీమ పేరుకొని తెల్లగా మారి అది తర్వాత కొన్నిసార్లు ఆటోమేటిక్గా నేచురల్గా అదే పగిలిపోతుంది. అంటే రైపెనింగ్ అంటాం కదా, పక్వం చెందడము. లేదంటే పశు వైద్యుని సేవలు వినియోగించుకొని వారు దాన్ని శస్త్రచికిత్స చేసి ఆ పసును తీసేసి టింక్చర్ ఐడితో లోపల శుభ్రంగా కడిగేసినట్టయితే అది పుండు మానిపోయి దానికి సౌకర్యంగా ఉంటుంది. ఎస్ సార్, ప్రస్తుతం రాము గారు వెయిట్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడ నుంచి. నమస్తే రాము గారు. హలో, నమస్తే అండి. సార్ అడగండి, సమస్య ఏంటో అడగండి. సార్ మాకు ఆవు చెప్పండి. దూడకు పాలు ఇవ్వట్లేదు సార్. పాలు ఇవ్వట్లేదు, ఆవు దూడకు పాలు ఇవ్వట్లేదట. ఆవు అంటే జెర్సీ ఆవా లేకపోతే హెచ్ఎఫా లేకపోతే మామూలు మన నాటావా? నాటావే సార్. నాటావు రాత్రిపూట ఈనిందా? అవును సార్, రాత్రిపూట. కొన్నిసార్లు రాత్రిపూట ఈనినప్పుడు పాడి పశువు తల్లి దాని దూడను గుర్తించలేదనమాట. గుర్తించక దాని దగ్గరికి రానియదు, తద్వారా షేప్ రాదు. ఇటాటి వాటికి షేప్ రాకుండా ఉండడానికి దూడను మరగపోవడానికి కారణం ఏంటంటే ఇదే కాకుండా స్ట్రెస్ వల్ల కూడా కొన్నిసార్లు జరుగుతుంది. కొన్నిసార్లు దూర ప్రాంతం నుంచి మనం గేదెలను ఆవులను తీసుకొచ్చినప్పుడు అవి కూడా అంటే దాని శరీరంలో కాల్షియం లోపం వలన కూడా కొన్నిసార్లు షేప్ రాదు, తద్వారా దూడను కూడా దగ్గరికి రానియకుండా జరుగుతుంది. దానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ
డాక్టర్ను సంప్రదించి దానికి కాల్షియం ఎక్కియడము, తర్వాత కాల్షియం ఎక్కియడం, నరానికి కాల్షియం ఎక్కియడము మొదటిది. తర్వాత ఆ డాక్టర్ గారి సలహా ప్రకారము ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ను మనకి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వరు. దానికి వైద్యుని ప్రిస్క్రిప్షన్ మేరకే ఆ ఇంజెక్షన్ ఇస్తారు. దానిని ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే మనకు సేప్ వస్తుంది. సేప్ వచ్చిన వెంబడే అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు. ఆ ఇంజెక్షన్ ప్రతిరోజు వాడకూడదు. ఒకరోజు మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన వెంబడే ఏం చేయాలంటే దానికి ఇష్టమైన దానను దాని ముందు పెట్టాలి. ఇంజెక్షన్ ఇవ్వడము, దానికి ఇష్టమైన దానం ముందు పెట్టడము, రెండు ఒకసారి చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు సేపు వస్తుంది. సేపు ఈరోజు వచ్చింది కదా, మళ్ళీ రోజు నుంచి ఏం చేయాలంటే ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఒక నీడిల్ను ఇట్లా దాని శరీరానికి పోక్ చేసి మళ్ళీ ఇష్టం వచ్చిన దానా ఏదైతే రోజు ఇస్తున్నావు కదా ఆ దానను ముందర పెట్టినట్టయితే అప్పుడు కూడా షేప్ వస్తుంది. ఇంజెక్షన్ ఇవ్వకుండా కూడా షేప్ వస్తుంది అనమాట. ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఆ పశువులో కలిగించినట్టయితే నీకు రాను ఆ ఇంజెక్షన్ నీడిల్ కూడా పోక్ చేయకుండా దానాను ముందర పెట్టినట్టయితేనే షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము కొంచెం చేయాలి. తర్వాత పాలు తీసేవాళ్ళు కూడా రోజు ఒకరు కాకుండా ఒకరే రోజు ప్రతిరోజు కూడా ఏ వ్యక్తి అయితే తీస్తాడో అదే వ్యక్తి ప్రతిరోజు దాని నుంచి పాలు తీసినట్టయితే మనకి ఈ సేఫ్ ప్రాబ్లం అనేది చాలా వరకు మనం నివారించవచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ రామ్ గారు కాల్ చేసినందుకు. సార్ అలాగే దూడల పెంపకంలో యాజమాన్య పద్ధతులకు సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే శివానంద స్వామి గారు. నమస్కారం. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా అదనపు సమాచారం డాక్టర్ జి శివానంద స్వామి గారు, అసిస్టెంట్ డైరెక్టర్, ప్రాంతీయ పశు వైద్యశాల, బాదేపల్లి, మహబూబ్ నగర్ జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7702771314.